సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పాసుమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. స్పాట్లో 6 చనిపోగా హాస్పిటల్లో మరో 2 చనిపోయారని చెప్పారు ఐజీ సత్యనారాయణ. ప్రమాదంలో చాలా మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని వివరించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు మృతి చెందారు. 26 మంది కార్మికులు గాయపడ్డారు. స్పాట్లో 6 చనిపోగా 2 చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఘటన జరిగిన కంపెనీ లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ ను చూశారు. ప్రమాద తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కాసేపట్లో స్పాట్కి చేరుకోనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రియాక్టర్ పేలుడుతో పూర్తిగా కూలిపోయింది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అప్పటికే బిల్డింగ్లో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద 15 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి 6 మాత్రమే బయటకు తీసింది రెస్క్యూ టీం. సంఘటనా స్థలికి హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ పేలుడుతో 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డారు కార్మికులు. కంపెనీ షెడ్డు కుప్పకూలింది. దీంతో బయటకి పరుగులు పెట్టారు కార్మికులు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు బయటికి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన స్థలానికి ఎవరూ రావద్దని చెప్పారు అధికారులు. పాసమైలారం రియాక్టర్ ప్రమాదంలో 8 మంది చనిపోయారన్నారు ఐజీ సత్యనారాయణ. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. స్పాట్లో 6, హాస్పిటల్లో 2 చనిపోయారని చెప్పారు. మరో 2-3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామన్నారు. మొత్తం షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉందని, అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉందన్నారు ఐజీ సత్యనారాయణ. ఈరోజు ఉదయం పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పాసమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా ఉందన్నమాట. ఇంకా అది ఆ సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా
వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఘటనా స్థలం నుంచి మనీ డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్లో ఉన్నారు. సదా, ఏంటి ప్రమాద స్థలం వద్ద ప్రస్తుత పరిస్థితి? చంద్రిక, పాశమైలారం ఘటన జరిగిన స్థలంలో మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే. సో ఇప్పటి వరకు అఫీషియల్గా ఐజీ సత్యనారాయణ చెప్పిన ప్రకారం 8 మంది చనిపోగా 26 మంది గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్కి కొందరిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ని ఇక్కడ పటాన్చెరు మార్చరీకి తరలించారు. ఇంకొంతమందిని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కాకతీయ హాస్పిటల్, ఇంకొంతమందిని చందానగర్ హాస్పిటల్కి, ఇట్లా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ హాస్పిటల్స్కి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డిస్పాచ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ ముందు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న ముందు మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఒక బ్లాక్కు సంబంధించి పూర్తిగా కింద పడిపోయింది. అంటే పైన ఉన్నటువంటి స్లాబ్ది కూడా పూర్తిగా కింద పడిపోయింది. కాబట్టి వన్స్ ఆ స్లాబ్ని క్లియర్ చేస్తే లోపల ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సో వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏందనేది ఆ పైన ఉన్నటువంటి స్లాబ్ మొత్తం తీస్తే తెలుస్తుంది. సో యాక్చువల్గా మార్నింగ్ ఈ ఘటన జరిగిన టైంకి, అంటే ఎగ్జాక్ట్లీ 9:15 ఆ టైంలో 150 మంది కార్మికులు లోపల ఉన్నారు. అంటే ఆ 150 మందిలో కొంతమంది ఘటన జరగగానే ఇందులో నుంచి పారిపోయారు, బయటికి భయంతో పరిగెత్తుకుంటూ పోయారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐజీ సత్యనారాయణ చెప్పిన ప్రకారమే చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల మేర సౌండ్ వినిపించింది. అలాగే ఈ కెమికల్స్ కానీ ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీల వాళ్ళకు కూడా భారీగా శబ్దం వచ్చి భయమైంది. అంత సిచ్యువేషన్ అంతా హారిబుల్గా ఉండే మార్నింగ్ ఘటన జరిగినప్పుడు. సో అప్పుడు కొంతమంది ఇందులో నుంచి పారిపోయారు. అలాగే ఇప్పటి వరకు 8 మంది డెడ్ బాడీస్ని ఫైండ్ అవుట్ చేశారు. 26 మందికి పూర్తిగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్స్కి తరలించారు. అందులో కొంతమంది సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. సో మిగతా ఇంకొక బ్లాక్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. సో ఆ బ్లాక్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనే అన్ని వివరాలను కూడా ఆ బ్లాక్ ఓపెన్ చేస్తే కానీ తెలియదని అధికారులు చెప్తున్నారు. సో ఆ బ్లాక్లో చాలా వరకు కార్మికులు ఉన్నట్లయితే ఇప్పటి వరకు తెలుస్తుంది. సో ఆ బ్లాక్ ఓపెన్ చేద్దామన్నా కూడా మంటలు పూర్తిగా ఆరలేదు. సో వన్స్ మంటలు ఆరిన తర్వాత, ఆ తర్వాత స్మోక్ కూడా పూర్తిగా ఆరిన తర్వాత లోపల కెమికల్ రియాక్షన్ ఏమి లేకుంటే, కెమికల్స్ నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేకుంటే అప్పుడు ఈ ఫైర్ ఫైటర్స్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది కానీ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వన్స్ ఆ పైన ఉన్నటువంటి పైకప్పు తీస్తేనే కింద ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనే వివరాలన్నిటి కూడా తెలిసే అవకాశాలు ఉంది. ఇక మరోవైపు ఈ ఘటనా స్థలానికి ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేరుకున్నారు. సో కంపెనీ లోపలికి వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే అధికారులతోటి సంగారెడ్డి జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ ప్రావీణ్యతోటి అసలు ఎలా జరిగింది ఏంటి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక మరోవైపు పోలీసులు కూడా అసలు కార్మికులు ఇప్పటి వరకు ఎవరెవరు బయటకు వచ్చారు, యాక్చువల్గా లాగ్ బుక్ ఏంటి, ఎంతమంది లోపలికి వెళ్ళారు, సో అందులో ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు అనే అన్ని వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు కూడా సేకరిస్తున్నారు. సో వన్స్ ఆ బ్లాక్కు సంబంధించి పూర్తిగా బయటికి తీస్తే అప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మొత్తం 34 మెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. దానిలో 8 మంది చనిపోగా ఇంకా 26 మంది డిఫరెంట్ హాస్పిటల్స్లో ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ను పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడికి రానున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల డీటెయిల్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి ఏం చేయనున్నారనే వివరాలన్నింటి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. మరోవైపు ఇక ఈ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఇక్కడ అధికారులు ఎవరిని రానివ్వట్లేదు పోలీసులు, ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా చాలా వరకు లోపల ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక దాంతోపాటు స్మోక్ కూడా వస్తుంది. ఇక మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంపెనీలను కూడా ఇప్పటికే అధికారులు ఈ ఒక్కరోజు మందం క్లోజ్ చేయించారు. సో ఎందుకంటే ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్. సో ఒక కంపెనీ కానుకొని ఇంకొక కంపెనీ ఇట్లా అన్నీ ఉంటాయి. ఎక్కువగా కెమికల్ కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో రియాక్షన్ జరిగింది, ఎందుకంటే ఇందులో ఇంకా లోపల ఇంకా ఫైర్ అలాగే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సో ఇందులో జరిగే రియాక్షన్ మళ్ళీ పక్క కంపెనీకి వెళ్తే మరింత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని చుట్టుపక్కల ఉన్న కంపెనీల వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయించి అందులో
ఉన్న కార్మికులందరినీ కూడా పూర్తిగా బయటికి పంపించారు. సో ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారము మరొక 1 అవర్లో అయితే పూర్తిగా ఇంకొక బ్లాక్లో ఎక్కడైతే 90 మెంబర్స్ ఉన్నారని అనుకుంటున్నామో ఆ బ్లాక్ కూడా పూర్తిగా ఓపెన్ చేస్తాం. వన్స్ అందులో ఫైర్ అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాత, స్మోక్ కూడా ఆగిపోయిన తర్వాత ఆ పైన కుప్పకూలిన స్లాబ్ లాంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేస్తాము. సో అప్పుడు కింద ఎవరున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకొక 1 అవర్ తర్వాత లోపల ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఇంకెవరైనా చనిపోయారా అనే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రిక.